వీళ్ళు ఎక్కడో నక్కతోక తొక్కినట్టున్నారు. లేకపోతే ఇంత ఈజీగా మాలాంటి గొప్పింటి సంబంధాన్ని దక్కించుకోలేరు. వీళ్ళు దక్కించుకున్నారంటే మాటలు కాదు, మా నాన్నగారిని బాగానే బుట్టలో వేసుకున్నారు. చూడమ్మా, ఈ బుట్టలో వేసుకోవడం ఏటో నాకైతే అర్థం కాలేదు. కానీ అందులో ఏదో తప్పుడు అర్థం ఉందని నాకు అర్థం అవుతుంది. మీ ఉద్దేశం ఏటో కానీ మా ఉద్దేశం మాత్రం అది కాదమ్మా. నక్కతోక తొక్కితే ఈ సంబంధం దక్కలేదమ్మా. నా బిడ్డ గుణగణాలకు దక్కింది. తొక్కేం కాదు. మీ బిడ్డ గుణగణాలకి దక్కింది మా మేనల్లుడు కాదు, ఆ తాగుబోతు బుల్రాజు. మమ్మల్ని చూశాక మీ కన్ను బుల్రాజు మీద నుంచి మా మీద పడింది. ఎలా అయినా నా మేనల్లుణ్ణి అల్లుణ్ణి చేసుకోవాలని మీరు డిసైడ్ అయ్యారు. ప్రియమదా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మా, పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. మీకా శ్రీలక్ష్మి ఏం మందు పెట్టిందో నాకు తెలీదు, కానీ నాన్న నువ్వు శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అంటూ శ్రీలక్ష్మి జపం చేస్తున్నారు. ఇంటింటికి ఉత్తరాలు పంచుకునే తండ్రి, ఇంటి పట్టున ఉండే ఒక తల్లి, వాళ్ళ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ మ్యాచ్ ఆ పెళ్లి కొడుకు. కాసేపట్లో పెళ్ళి అయిపోతుంది, నా కళ నెరవేరుతుందని నేను హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలో సడన్ గా కూర కోసం పెళ్ళి ఆగిపోయింది. కేవలం కూర గురించి కేకలేటి? నానట్టుకొత్తాను, నాన్న తీసుకొచ్చిస్తాను, మీరు పదండి బాబు. అంటే నా నడుకు తినే వాళ్ళ కనిపిస్తానా? ఒరే బుల్రాజు, నీ మీదే చేసేసుకుని ఈ అమ్మాయి మన కూతురా? ఎవరైనా కూర కోసం, చిచ్చై కర్రీ కోసం గొడవ చేసి పెళ్ళి ఆపేస్తారా? అరే, వీళ్ళు ఆపేశారు. కర్రీ అడుగున పాపానికి ఊళ్ళో అందరూ కలిసి పెళ్లి కొడుకుని చావు బాత్తారా? ఛీ, వీళ్ళు అదే కదా చేసింది. వీళ్ళు అనుకున్నట్టే పెళ్లి ఆగిపోయేలా చేశారు. వెంటనే మా మ్యాడీతో పెళ్లి జరిపించాలి కాబట్టి ఇదిగో ఈ మహానటి కిరోసిన్ ఒంటి మీద పోసుకుని అందర్నీ బ్లాక్మెయిల్ చేసింది. దానికి నాన్నగారు కరిగిపోయారు. ఈవిడ గారి కూతుర్ని అడుగుతుంటే పెళ్లి వద్దు వద్దు అంటూనే పెళ్లి పీటల మీద కూర్చుంది. ఇదంతా వీళ్ల కుటుంబం, ఊరు అందరూ కలిసే నాటకం ఆడారు.